అందరికీ నమస్తే అండి. ఋషికొండ ప్యాలెస్ విశాఖపట్నంలో ఒక కొండని పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా, ఎన్జిటి ఆదేశాలకు విరుద్ధంగా గత ప్రభుత్వం ఋషికొండను దాదాపుగా 450 కోట్లకు పైగా వెచ్చించి కట్టించారు. అది మొన్నటి వరకు రహస్యమే. అందులో ఏమున్నాయి, ఎంత కట్టారు, ఎందుకు అంత ఖర్చు చేశారు, ఎన్ని గదులు ఉన్నాయి, ఏమేమి వాడారు, అసలు బాత్రూమ్కి 30 లక్షలేంటి, 50 లక్షలేంటి, కమోడ్ 25 లక్షలేంటి, ఇదంతా కూడా సర్ప్రైజ్, ఆశ్చర్యం. సో అది ఆ గుట్టంతా కూడా నిన్న వీడింది. సో అందులో వైసీపీ తప్పుకు దొరికింది. ఏ రకంగా చూసినా వైసీపీ తప్పుకు దొరికింది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు నానా పిల్లి మొగ్గలు వేస్తున్నారండి. అసలు మామూలుగా కాదు, నానా తిప్పలు పడుతున్నారు దాన్ని కవర్ చేసుకోవడానికి. సో ఇటువంటి ఇష్యూస్ని కవర్ చేయడానికి వైసీపీకి ఆపద్బాంధ జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆపద్బాంధ జర్నలిస్ట్ ఏం కాదులే, వైసీపీ బ్యాచ్ ఒక ఆయన మేధావి జర్నలిస్ట్. ఇటువంటి కీలకమైన ఇష్యూస్లో వైసీపీకి కవర్లు వేయడానికి, కవరింగ్ చేయడానికి, వైసీపీ దెబ్బతినకుండా తనే ముందు ఫేస్ చేయడానికి, ఎందుకంటే తను తీసుకున్న పేమెంట్కి న్యాయం చేయాలి కదా. సో అందుకని వచ్చేస్తాడు ఆయన. వచ్చేసి అసలు జగన్ సూపర్ బిల్డింగ్ కట్టాడు, జగన్ పెర్ఫెక్ట్ ప్లాన్, అసలు అది మంచి బిల్డింగు, అద్భుతమైన కట్టడము, అందమైన కట్టడము, అటువంటి బిల్డింగ్ ఎక్కడా ఉండదు, కేవలం 450 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి అంత భారీ బిల్డింగ్ కట్టారంటే మాటల. టీడీపీ వాళ్ళు అనవసరంగా నానా యాగి చేస్తున్నారు, దాన్ని దేనికైనా వాడుకోవచ్చు, పెద్ద వాళ్ళు ఎవరైనా వస్తే ఆ బిల్డింగ్ చూపించి వాడుకోవచ్చు, చాలా బాగుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కరెక్టే, మంచి బిల్డింగే, అత్యుత్తమ బిల్డింగే. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిలో అది అవసరమా? అది ఎవరి కోసం కట్టారు? ప్రధానమంత్రి గారు వస్తారని కట్టారా, రాష్ట్రపతి గారు వస్తారని కట్టారా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఉంటారని కట్టారా? ఎవరు అనుమతితో కట్టారు? ప్రజావేదిక అక్రమం అని కూల్చేశారు. ప్రజావేదిక అది అక్రమ కట్టడం అని కూల్చేశారు. మరి ఋషికొండ ఏ రూల్ ప్రకారం సక్రమం కట్టడం? ప్రజావేదిక అక్రమం అయితే ఋషికొండ కూడా అక్రమమే. ఎందుకంటే ప్రజావేదిక అనేది కృష్ణానది కరకట్ట మీద కట్టారు కదా, ఆక్రమించి కొట్టుకున్నారనేది ఆరోపణ. మరి ఇది ఋషికొండ మీద కూడా ప్రకృతి వనరేగా, సహజ వనరు మీదే కట్టారుగా. నదీ తీరాన కట్టడం తప్పు అయితే, సహజ వనరు ప్రకృతి సంపద దగ్గర కట్టడం తప్పు అయితే, మరి ఇది కొండ మీద కట్టడం ఏ విధంగా ఒప్పవుద్ది? ఇది కూల్చేసినట్టే అది కూల్చేయాలా? గత ప్రభుత్వం నెగిటివ్ ఆలోచన కాబట్టి, కక్ష సాధింపులతో రగిలిపోయారు కాబట్టి దాన్ని కూల్చేశారు. కానీ ఈ ప్రభుత్వం కక్ష సాధింపుతో రగిలిపోవట్ల, జస్ట్ వాళ్ళు చేసిన తప్పులు ప్రజలకు చూపించాలనుకుంటున్నారు అంతే. వాళ్ళు చేసిన పాపాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నారు అంతే. వీళ్ళు కక్ష సాధింపుతో రగిలిపోతే ఋషికొండ ప్యాలెస్ మీద కూడా రాళ్ళు వేసేవాళ్ళు, లేదా అక్కడికి కూడా ఏదో ఒకటి చేసేవాళ్ళు. అటువంటి పాపాత్మక పనులు వీళ్ళు చేయలే, వీళ్ళు జస్ట్ చూపించారు అంతే. ఇదిగో అయ్యే గతంలో మనల్ని పరిపాలించిన నాయకుడు ఇలా కట్టుకున్నాడు, ఆయన ఉండడానికి ఇల్లు అని చూపించారు. సో ఇక్కడ దాన్ని పొగడాల్సిన పని లేదు ఋషికొండ భవన నిర్మాణాన్ని. ఎందుకంత భారీగా కట్టడం? అంత భారీగా కట్టాల్సిన అవసరం ఏముంది? ఏం అవసరం వచ్చిందని 450 కోట్లు ఖర్చు పెట్టి ఒక 50 లక్షలు ఓన్లీ బాత్రూమ్ కట్టడానికి ఒక 50 లక్షలు పెట్టి ఇంత అవసరమా విశాఖపట్నంలో అనేది ఈ న్యాయం చేయడానికి, కవర్ చేయడానికి వస్తున్న వాళ్ళందరూ ఆలోచించాలి. రాజధానిగా అది ఇంకా కన్ఫర్మ్ అవ్వాల, విశాఖపట్నం కన్ఫర్మ్ అవ్వాల, కోర్టులు ఒప్పుకోల. చట్టబద్ధమైన రాజధాని విశాఖపట్నం కాదు, కేవలం అసెంబ్లీలో బిల్లు పెట్టారు, మళ్ళీ ఆ బిల్లును వెనక్కి తీసుకున్నారు. హైకోర్టు కూడా వద్దు, విశాఖపట్నం వద్దు అని చెప్పింది. అసలు 3 రాజధానులు వద్దు, అమరావతినే కొనసాగించండి అని హైకోర్టు చెప్పింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇదంతా. సో ఋషికొండకు అసలు ఏం సంబంధం? ఎందుకంత పెద్ద బిల్డింగ్ కట్టాలి? వీళ్ళు ఉండడానికి కాదా? వీళ్ళు ఉండడానికి అదే కదా, వీళ్ళ అభిరుచికి తగ్గట్టు కట్టించుకున్నారు. నిజంగా అక్కడ రాష్ట్రపతి గారో ప్రధానమంత్రి గారో రావడానికి అయితే ఇంత భారీ బిల్డింగ్లు కట్టరు. వీళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టు ఇదిగో ఇటువకళ్ళు మధ్యలో వీళ్ళు ఉండడానికి ఒక ప్రెసిడెన్షియల్ సూట్ టైప్ కట్టారనమాట. దాన్ని విపరీతంగా కవర్ చేసుకుంటున్నారండి. తప్పు చేసి యాక్చువల్లీ నా ఉద్దేశం ఏంటంటే, తప్పుకు దొరికిపోయిన తర్వాత ఒక 2-3 రోజులు సైలెంట్ అయిపోండి, ఆ విషయం మీద ఏమీ మాట్లాడొద్దు. లేదు కవర్ చేసుకోగలమంటారా? కవర్ చేసుకునేంత సబ్జెక్ట్ ఉంటేనే కవర్ చేసుకోండి. ఈజీగా దొరికిపోయేలాగైతే కవర్ చేసుకోవద్దు. ఈజీగా దొరికిపోతే చీప్గా ఉంటుంది, పరువు పోద్ది. సో పార్టీల పరువులు ఎలాగ పోతాయి, పార్టీల పరువులు, నాయకుల పరువులు ఎలాగ పోతాయి. కానీ జర్నలిస్టు, ఆయన ఒక మేధావి జర్నలిస్ట్ అయ్యండి, ఆయనకి ఎందుకని తిప్పలు? పార్టీ తప్పు చేసింది, ఆ పార్టీ నాయకుడు తప్పు చేశాడు, సో దాన్ని నెత్తి మీద వేసుకొని కవర్ చేయాల్సిన తిప్పలు ఈయనకి ఏంటో మరి. అది అద్భుతమైన కట్టడము, అది అమోఘమైన కట్టడము, అది సూపర్ కట్టడము, అది న్యాయబద్ధమైన కట్టడము, అది సూపర్గా ఉంది అని పొగుడుతున్నాడు.
తప్పు కదా. ప్రజలందరూ అసహించుకుంటున్నారు దాన్ని. అది అద్భుతమైన కట్టడమే కావచ్చు, దాని ఇంటీరియర్ డిజైన్ అంతా సూపర్గా ఉండొచ్చు, కానీ ఖర్చు ఎక్కువ పెట్టారు, పైగా నిబంధనలకు విరుద్ధంగా కట్టారు, పైగా పర్యావరణ అనుమతులు లేకుండా కట్టారు, పైగా వివాదాస్పదంగా కట్టారు, ప్లస్ రహస్యంగా కట్టారు. ఇన్ని అనుమానాలు ఉన్నాయి దాని చుట్టూ. వీటన్నింటినీ మాట్లాడకుండా, వీటి విషయంలో ఏమీ చెప్పకుండా ఇప్పుడు అద్భుతమైన కట్టడం, సూపర్ కట్టడం. అద్భుతమైన కట్టడం అయితే అప్పుడు ఎందుకు చూపించలే? 2000 గత ఎన్నికలకు ముందో లేదంటే ఏడాది ముందో ఎందుకు చూపించలే? అంతకుముందు ఎందుకు మీడియాని ఎలో చేయలే? లేదా సాధారణ ప్రజలను ఎందుకు ఎలో చేయలే? మంచి కట్టడంగా ఇదిగో మేము ఇది కట్టాము, ఇది రాష్ట్రపతితో లేదంటే ప్రధానమంత్రి వస్తే మనం ఈ బిల్డింగ్ ఇస్తామని చూపించవచ్చుగా. జనాలను తీసుకెళ్ళి, మీడియా వాళ్ళని తీసుకెళ్ళి చూపించవచ్చుగా. నేషనల్ మీడియా వాళ్ళని తీసుకొచ్చి చూపించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి అక్కడ క్షీరాభిషేకం చేయించవచ్చుగా. మంచి బిల్డింగ్ కట్టారు, అద్భుతమైన బిల్డింగ్ కట్టారు అని. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? గతంలో మినిస్టర్ రోజా గారు పర్యాటక శాఖ మంత్రి హోదాలో ఋషికొండ దగ్గరకు వెళ్ళి ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి ఇదే అనువైన ప్రదేశం అని చెప్పి త్రిసభ్య కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు సీఎం గారు ఇక్కడే ఉంటారని చెప్పలేదా రోజా గారు? మరి ఇప్పుడు ఎందుకు ప్రధానమంత్రి గారి కోసమో రాష్ట్రపతి గారి కోసమో కట్టామని చెప్తున్నారు? గతంలో ఈ మాటలు ఎందుకు చెప్పలేదు అధికారంలో ఉన్నప్పుడు? నోరు విప్పితే అబద్ధం. ఈ అబద్ధాల కారణంగానే, ఇటువంటి కవరింగ్ల కారణంగానే చాలా దారుణంగా దేశంలో ఎక్కడా లేనటువంటి దారుణమైన వాటం చావు చూశారు. కానీ ఇప్పటికీ ఆ అబద్ధాలు మారలేదు, ఆ ఫేక్ ప్రచారాలు మారలేదు, ఈ రియాలిటీ షోలు మారలేదు. సో మనిషి అన్నాక ఒక దెబ్బ తింటే మారిపోతారు. ఒకసారి దెబ్బ తగిలిందంటే ఖచ్చితంగా మారిపోతారు. అయ్యో మేము ఎక్కడో తప్పు చేస్తున్నాము, సరైన దారిలో వెళ్ళాలనుకుంటారు. కానీ ఇప్పటికీ అదే దారిలో వెళ్తాము, మా దారే కరెక్టు అనుకుంటే మామూలుగా ఉంటుంది ఇంకా రిజల్ట్. థ్యాంక్ యూ.